पूरा लोकल। టాలీవుడ్ నటుడు యాక్టర్ 'శివాజీ' ఆహ్, ఏదైతే హీరోయిన్స్ బట్టలపై చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు వాళ్ళ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్, అందరికీ సుపరిచితుడు అన్వేష్ యూట్యూబర్. ఆయన గూడా ఈ విషయంలో తలదూర్చి మాట్లాడాడు. కానీ హిందూ దేవతలను ఉద్దేశించి ఎగ్జాంపుల్‌గా చెప్తూ మాట్లాడడంపై వీహెచ్‌పీ నేతలు, విశ్వ హిందూ పరిషత్ నేతలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీసులో యూట్యూబర్ అన్వేష్‌పై ఫిర్యాదు చేశారు. అన్వేష్‌ని వెంటనే అరెస్ట్ చేయాలి, చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్వేష్ వ్యాఖ్యలు చేయడంలో మాకెలాంటి అభిప్రాయం లేదు. కానీ మా హిందూ దేవతల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ విషయంలోకి, ఈ కాంట్రవర్సీలోకి ఆ దేవతల పేర్లు లాగడంపై మేము తీవ్ర మనోవేదనకి గురయ్యామని వీహెచ్‌పీ నేతలైతే చెప్పడం జరిగింది. ఇప్పటికే అన్వేష్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడని వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికే యూట్యూబ్‌లో అన్వేష్‌ని దాదాపు 5,00,000 మంది ఫాలోవర్లు అయితే అన్‌ఫాలో చేసినట్టయితే తెలుస్తుంది. అంటే అన్‌సబ్‌స్క్రైబ్ చేసినట్టయితే తెలుస్తుంది. అన్వేష్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. అటు నెటిజన్లు అయితేనేమి, ఇటు యువత అయితేనేమి, అటు ఫ్యామిలీ వాళ్ళు అయితేనేమి, ఇటు హిందూ సంఘాల వాళ్ళైతేనేమి, ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలోకి హిందూ దేవతలను ఎందుకు లాగడం, అలాగే శివాజీ పైన వ్యాఖ్యలు చేయడంలో, రిప్లై ఇవ్వడంలో తప్పు లేదు. కానీ అదే సమయంలో బూతు పదాలు వాడుతూ కూడా శివాజీకి రిప్లై ఇవ్వడం ఏంటి అని మరికొంతమంది ఎవరైతే ఈ విషయంలో శివాజీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అన్వేష్‌ని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఒకవేళ ఇండియాకి వస్తే గనక అన్వేష్‌ని వెంటనే అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలని ఇటు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెప్తున్నప్పటికీ, మరోవైపు ఎవరైతే శివాజీకి సపోర్ట్ చేస్తున్నారో అలాగే బూతులు మాట్లాడాడో వాళ్ళు మాత్రం చాలా తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి. వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో దొరికినా, ఎప్పుడు ఇండియాకు వచ్చినా దొరకబట్టి అతన్ని చితకబాదండి, కొట్టండి అన్వేష్‌ని అని అయితే చెప్తున్న పరిస్థితి. నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. అటు ఇన్‌స్టాగ్రామ్, ఇటు ఫేస్‌బుక్, అలాగే ఇటు యూట్యూబ్, అలాగే అటు ట్విట్టర్, అన్ని సోషల్ ప్లాట్‌ఫామ్‌లో తీవ్రంగా అన్వేష్ పైన మండిపడుతున్న పరిస్థితి. అతన్ని అన్‌ఫాలో చేస్తున్నారు, అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు, తీవ్రంగా అతన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మరి చూద్దాం, ఈ ఏదైతే శివాజీ ఈ వ్యాఖ్యలు చేశాడో, హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకోవద్దు, వేసుకొని ఫంక్షన్లకు రావద్దు, అభిమానులు ఎగబడతారు అని ఏదైతే వ్యాఖ్యలు చెప్పాడో అవి మొన్నటి వరకు 2-3 వరకు మాత్రమే పరిమితమై ఇప్పుడు ఏకంగా చాలా మంది హిందూ సంఘాల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలు కూడా దెబ్బతినడంతో ఈ విషయం మరి ఇంకెక్కడికి దారి తీస్తుందో అని ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన ఆలోచిస్తున్న పరిస్థితి.